నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఆంజనేయ స్వామి యూనివర్సల్ గాడ్ అని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం 35.19 కోట్ల వ్యయంతో కొండగట్టు అంజన్న దేవస్థానంలో నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రామసేవ అని తెలిపారు. బజరంగ బలి భక్తులు ఏం కోరినా తాను సహకరిస్తానని అన్నారు. తనకి కొండగట్టు ఆంజనేయ స్వామి చాలాసార్లు పునర్జన్మ ఇచ్చాడని తెలిపారు. కొండగట్టు దీక్ష విరమణ మండపం నిర్మాణానికి కర్త కర్మ క్రియ డిప్యూటీ సీఎం అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. అసలు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్కి ఎందుకంత ఇష్టమో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్కి హనుమంతుడిపై గాఢమైన భక్తి ఒక కారణంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ చిన్ననాటి నుంచే హనుమంతుడిని ఆదర్శంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా హనుమాన్ భక్తుడనే సంగతి తెలిసిందే. శక్తి, నియమం, సేవాభావం వంటి గుణాలు హనుమంతుడిలో కనిపిస్తాయి. ఇవి తన జీవితంలో సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు కూడా. ఇది ఇలా ఉండగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి హనుమంతుడు కోరికలు తీర్చే స్వామిగా భక్తులు నమ్ముతారు. పవన్ కళ్యాణ్ కూడా పలు ముఖ్య సందర్భాల్లో కొండగట్టుకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. తనకు కష్టకాలాల్లో కీలక నిర్ణయాల సమయంలో హనుమంతుడి భక్తి నుంచి మానసిక బలం వస్తుందని పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెబుతూ ఉంటారు. హనుమంతుడు నిరాడంబరుడు, శక్తివంతుడు, ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. పవన్ కళ్యాణ్ తన్ను తాను అలాంటి విలువలతో అనుసంధానం చేసుకుంటారని అభిమానుల అభిప్రాయం. ఇది కేవలం ఒక ఆలయం మీద ఇష్టం కాదు. హనుమంతుడి గుణాలు, ఆధ్యాత్మిక నమ్మకం, వ్యక్తిగత అనుభవాల వల్ల కొండగట్టు ఆంజనేయ స్వామితో పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని చెప్పాలి.